హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కర్రీ మనకి రోటీస్లోకి, బిర్యానీలోకి, ఫ్రైడ్ రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. కావలసిన పదార్థాలు: 200 గ్రాములు మష్రూమ్, 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, 3 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి, 2 టమాటాలు, 1 స్పూన్ సాజీరా, 1 స్పూన్ కసూరి మేతి, ఒక చిన్న ఇంచు అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు చిన్న చెక్క ముక్క, 4 లవంగాలు, 2 యాలక్కాయలు, జీడినూక 1 స్పూన్, దోసపప్పు 1 స్పూన్, గసగసాలు 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, పసుపు పావు టీ స్పూన్, కారం 1 స్పూన్, 1 స్పూన్ గరం మసాలా, నూనె 4 టేబుల్ స్పూన్లు, బటర్ 2 టేబుల్ స్పూన్లు. ముందుగా ఒక బౌల్ తీసుకొని జీడినూక, దోసపప్పు మరియు గసగసాలని వాటర్ వేసి అరగంట సేపు నాననివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి, లవంగా, చెక్క ఇంకా యాలుక వేసి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసిన గసగసాలు, దోసపప్పుని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో టమాటా వేసుకొని దాన్ని కూడా మెత్తగా ప్యూరీలా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సాజీరా వేసుకోండి. సాజీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీడిపప్పు, దోసపప్పు ఇంకా గసగసాల పేస్ట్ వేసుకోండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉప్పు ఇంకా పసుపు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోండి. దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అది కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో కారం ఇంకా గరం మసాలా వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. కారం పచ్చివాసన పోయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 200 గ్రాములు మష్రూమ్స్ని వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో మష్రూమ్ మొత్తం దగ్గరగా గుజ్జుగా అయ్యి వాటర్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. వాటర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత అందులో మీకు కూరకు కావాల్సినంత వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అందులో కసూరి మేతి వేసుకోండి. ఒకసారి దీన్ని కూడా బాగా కలుపుకొని కూర దగ్గర పడేంత వరకు కలుపుతూ మగ్గించుకోండి. కూర కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో బటర్ వేసుకోండి. బటర్ కూడా కరిగిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్‌లో తీసుకొని రోటీతో గానీ, రైస్‌తో గానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.